రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర ఈశాన్య సెంట్రల్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సిటీతో పాటు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అంచనా వేశారు. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఆవర్తనంతో పాటు పశ్చిమ బెంగాల్, ఈశాన్య జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాయువు జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఆవర్తనం అల్పపీడనం ఏదైతే ఉంది ఈరోజు పశ్చిమ దిశగా కదులుతూ ఇది ప్రస్తుతం ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ మరియు వాయువు మధ్యప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఇది వెల్ మార్క్డ్ లోగా గుర్తించబడడం జరిగింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ మరియు వాయువు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. రాగల 26వ తారీఖు ఇది ఏర్పడే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. రాష్ట్రానికి 2 రోజుల రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ రేపు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఉత్తర ఈశాన్య సెంట్రల్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు ఈ యొక్క వర్షపాతం యొక్క ఇంటెన్సిటీ అనేది క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. ఈ యొక్క ఇంటెన్సిటీ పెరిగినప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతుంటుంది. కనుక చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా ఇవి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ ఈవెన్ మిడ్ నైట్ వరకు కూడా భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. పర్టికులర్గా చూసుకున్నట్లయితే వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, తర్వాత నారాయణపేట్, తర్వాత మహబూబ్ నగర్, అంతేకాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నుంచి జయశంకర్, భూపాల్పల్లి ఇవంతా కూడా చూసుకున్నట్లయితే భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చన్నారు. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయొచ్చని తెలిపారు. జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. ఇవాళ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో తేలికపాటి వాన పడింది. హైదరాబాద్ సిటీలో వాతావరణం మేఘావృతమైంది. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద కంటిన్యూ అవుతోంది.